ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను అన్నం వండుతున్నాను. సో ఇది గెంజి కదా, మమ్మీ వాళ్ళ శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీస్కి. మీరు ఎప్పుడైనా విన్నారా కాటన్ శారీస్కి గెంజి పెట్టాలి, ఇది చాలా బాగుంటుందని? నేనైతే రీసెంట్గా విన్నాను. సో దానికోసం చాలామంది కాటన్ పౌడర్ అంటే గెంజి పౌడర్ అని ఉంటుందంట. సో అది కొనుక్కొని అంటే వాటర్లో వేసి పెడతారు. బట్ అది కెమికల్ కాబట్టి శారీస్ పాడైపోవచ్చు. సో ఇది ఉంది కదా గెంజి, ఇట్లా వాటర్ వస్తుంది కదా. సో ఈ గెంజిని మనం ఇట్లా గెంజి వంచుతారు అంటే ఈ రైస్లో నుంచి గెంజిని వేరు చేసిన తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని మనం ఆరిన తర్వాత ఒక క్లాత్లో తీసుకొని దాన్ని ఎలా అంటే క్లాత్లో తీసుకొని ఆ క్లాత్లో ఈ గెంజి అంతా పోస్తారు. పోసిన తర్వాత వాటర్ అంతా కిందకు వస్తూ ఉంటుంది ఆ క్లాత్లో నుంచి. ఆ వాటర్లో మనం శారీస్ పెట్టేసామనుకో చాలా బాగుంటుంది, ఎలాంటి కెమికల్ ఉండదు. శారీస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వీలుంటే. బట్ ఇది నేను ప్రాపర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.